హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. పార్ట్ 1లో మనం కటింగ్ వీడియో చూసాం కదండి. ఇది పార్ట్ 2లో ఈ ఫ్రాకు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి, అలాగే జిగ్జాగ్ ఎలా చేయాలి, దీని తర్వాత ఏది కుట్టాలనేది చూద్దాం. కుట్టే విధానం చూద్దాం. ఈ ఫ్రిల్స్ ఫ్రాక్ కోసం నేను కుచ్చు కోసం ఏదైతే క్లాత్ 20 ఇంచెస్ పొడవు క్లాత్ తీసుకున్నామో అవి జాయింట్ చేసుకుంటున్నానండి. కుట్టు మీద కుట్టు 2 కుట్లు వేసుకుంటున్నాను. అలాగే మొత్తం 3 క్లాతులు 2 అతుక్కున్నానండి. ఇంకో క్లాత్ కూడాను ఇలా కుట్టేసుకుంటున్నాను. మొత్తం ఈ 3 క్లాత్లు కూడా ఈ విధంగా నేను అతికేసుకున్నానండి. ఇప్పుడు మనం 8 ఇంచెస్ లేయర్స్ 5 లేయర్స్ తీసుకున్నాం కదా, అవి ఒకదాన్ని ఒకటి జాయింట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ మొత్తం కూడాను కుట్టేసుకున్నాను. ఇవి కూడాను ఇప్పుడు మనం జిగ్జాగ్ చేసుకోవాలండి. కింద లేయర్స్ ఇది ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం క్లాత్ జిగ్జాగ్ చేసుకుంటున్నాను. ఇది రఫల్ హ్యాండ్ అండి. రఫల్ హ్యాండ్కి ఇలా ఈ విధంగా చుట్టి చేసుకుంటే కనుక మనకి లేయర్ బాగా ఇట్లా పైకి లేసేలాగా ఉంటుందండి హ్యాండ్. ఇదిగోండి, ఇది రఫల్ హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇది పైన కుచ్చు కోసం ఇంకో లేయర్ అండి. అది జిగ్జాగ్ చేసుకుంటున్నాను. ఒకవైపు షోల్డర్లోకి వెళ్ళిపోతుంది కుచ్చుకి. ఇదేమో కింద ఫ్రిల్స్ కోసం 2 వైపులా ఈ విధంగా నేను జిగ్జాగ్ చేసుకుంటున్నానండి. ముందే జిగ్జాగ్ చేసుకొని దానిపైన ఫ్రిల్స్కి అటాచ్ చేసుకుంటే బాగా వస్తుంది. ఈ విధంగా మొత్తం నేను 5 క్లాత్లు కూడా అటాచ్ చేసుకొని జిగ్జాగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ అండి. ఇది బ్యాక్ నెక్ ఈ విధంగా కుట్టుకుంటున్నాను. ఇది డైమండ్ హోల్ కదండి. కుట్టి తిరిగేసుకొని పై కుట్టు వేసుకుంటున్నాను. ఈ విధంగా పై కుట్టు వేసుకోవడం వల్ల నెక్ షేప్ మారకుండా సేమ్ అట్లానే వస్తుందండి. ఇదిగోండి, నెక్ మీద కుట్టు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం లైనింగ్ క్లాత్ మొత్తం కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను.
ఇలా అటాచ్ చేసేసుకొని మొత్తం ఖర్చు అంతా కూడాను కటింగ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు డాట్స్ కోసం వేసుకుంటున్నాను. డాట్స్ అండి ముందే మార్కింగ్ చేసుకున్నాం కదా, అలా డాట్స్ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్కి బకరం ఈ విధంగా అతుక్కుంటున్నానండి. ఇలా అటాచ్ చేసుకొని ఖర్చు మొత్తం కటింగ్ చేసుకొని బకరానికి ఆ లైనింగ్ని అటాచ్ చేసుకుంటున్నాను. సెంటర్ నాటు పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ పై క్లాత్ కూడా సెంటర్ ఉండేలాగా చూసుకొని కదలకుండా ఒక క్లాత్ కుట్టు వేసేసుకున్నానండి. దానిపైన వచ్చేసి బకరం ఇలా పెట్టుకొని ఫస్ట్ మిడిల్లో ఒక కుట్టు వేసుకున్నాను. తర్వాత నెక్ చుట్టూరా కూడాను ఇలా బకరం కదలకుండా అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్ భాగం ఇలా కటింగ్ చేసుకొని నాట్లు పెట్టుకొని తిరగేసుకుంటే ఇదిగోండి నెక్ మీద కుట్టి ఈ విధంగా వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, బకరం వేయడం వల్ల మనం ఎక్కువగా లోపల నుంచి ఇట్లా తిరిగేయాల్సిన పని లేదు, ఈజీగా అదే వచ్చేస్తుంది. లైనింగ్కి బకరం అటాచ్ చేసేసానండి, హ్యాండ్ వర్క్ చేసే పని లేకుండా. ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడా పై క్లాత్కి అటాచ్ చేసేసుకొని ఖర్చులు కటింగ్ చేసేసుకున్నాను. డాట్స్ వేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం 3 లేయర్స్ అండి. ఇప్పుడు మనం షోల్డర్ అటాచ్ చేసేసుకొని షోల్డర్ పై కుట్టు కూడా వేసుకుంటున్నానండి. ఇది ఫ్రాక్ కాబట్టి, అదే మనం లాంగ్ ఫ్రాక్కి బ్లౌజెస్కి అయితే బాగోదు. ఇప్పుడు ఫ్రిల్స్ క్లాత్ వచ్చేసి ముందు ఈ విధంగా చిన్నగా కుట్టుకుంటున్నానండి. ఇలా అది ఒక లేయర్ వేసిన తర్వాత పైన రఫల్ హ్యాండ్ లేయర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 3వ లేయర్ లైనింగ్ క్లాత్ అండి. లైనింగ్ క్లాత్ కూడా రఫల్ హ్యాండ్ మాదిరిగానే కొంచెం లూజ్ వచ్చేలాగా తీసుకున్నాను. ఇది కూడాను అటాచ్ చేసుకున్నానండి. ఇదిగోండి కుచ్చు క్లాత్, రఫల్ హ్యాండ్, లోపల లైనింగ్ క్లాత్. ఇప్పుడు మనం దీన్ని ఫ్రాక్కి కుచ్చు పెట్టుకుందామండి. ముందు ఫ్రాక్ ఫ్రిల్స్ పెట్టేసుకుంటే అది బరువు అయిపోయి కింద 2 వైపులా ఉన్న జిగ్జాగ్ ఫ్రిల్స్ క్లాత్ సరిగ్గా రాదండి. అందుకని ముందు ఆ క్లాత్కి నేను ఫ్రిల్స్ అటాచ్ చేసుకుంటున్నాను. రెండు వైపులా జిగ్జాగ్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుని చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇలా ఈ విధంగా కుట్టుకుంటున్నానండి. చూడండి చిన్నగా ఫ్రిల్స్ ఇలా వచ్చినాయి.
మొత్తం ఫ్రిల్స్ క్లాత్ అంతా కూడాను ఈ విధంగా నేను రెడీ చేసేసుకున్నాను. కుట్టు మీద కుట్టు ఊడిపోకుండా కూడా మళ్ళీ ఇంకో కుట్టు వేసుకున్నానండి. ఇప్పుడు బాడీకి కుచ్చులు పెట్టే క్లాత్ ఉంది కదా, దాంతో మనం కుచ్చు పెట్టేసుకుందాం. మొత్తం ఫ్రిల్స్ క్లాత్ ఫ్రిల్స్ ఇలా ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కూడాను ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నానండి. దీనికి లైనింగ్ క్లాత్ ముందుగానే ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను, లేకపోతే బరువుకి జరిగిపోతుంది, క్లాత్ కుదరట్లేదు కాబట్టి ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు బాడీకి పైకి ఖర్చు అంతా వచ్చేలాగా పై కుట్టు వేసుకుంటున్నానండి. అప్పుడు కుచ్చులు లైన్గా కనిపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చినాయి కదా. ఇప్పుడు వీటికి సైజులు వేసేసుకోవాలి. ఈ పాప ఫ్రాక్ బాడీ మెజర్మెంట్ వచ్చేసి ముందు రఫల్ హ్యాండ్ కుచ్చు విడివిడిగా ఇలా అతుక్కుంటున్నానండి. చంక దగ్గర కొలత వచ్చేసి 17 ఇంచులు. ఇంకోండి నెక్ దగ్గర సగం భాగానికి 8.5, 17లో సగం. ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర కుచ్చు దగ్గర వచ్చేసి 15 ఇంచులు వచ్చిందండి. ఇలా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని కుట్లు వేసుకొని ఖర్చు కటింగ్ చేసేసుకున్నానండి. రెండో వైపు కూడా ముందు ఫ్రిల్స్ క్లాత్ ఏదైతే ఉందో కుట్టుకున్నామో దాన్ని లోపల నుంచి ఒక కుట్టు వేసేసుకొని తర్వాత రఫల్ హ్యాండ్ లేయర్కి కూడాను లోపల నుంచి ఒక కుట్లు వేసుకున్నానండి. తర్వాత ఇలా చంక దగ్గర నుంచి 17 ఇంచులు చెప్పాం కదా, చంక దగ్గర 17 ఇంచులు, బాడీ కుచ్చు దగ్గర 15 ఇంచులు నడుము లూజ్ అండి. ఇలా కొలత పెట్టుకొని మార్కింగ్ వేసుకొని 3 కుట్లు వేసేసుకుంటున్నాను. తర్వాత లైనింగ్ ఒక లేయరు, కుచ్చు క్లాత్ కూడాను అటాచ్ చేసుకుంటున్నానండి. కుట్టు మీద కుట్టు వేసుకొని విడివిడిగా అతుక్కుంటున్నాను అవి. ఇలా లైనింగ్ ఒక లేయర్ అండి. ఇదిగోండి పై క్లాత్ ఇలా లోపల నుంచి ఈ విధంగా విడివిడిగా అతుక్కుంటే మనకి ఏ క్లాత్కి ఆ క్లాత్
లూజ్ తెలుస్తూ ఉంటుందండి. రెండు కలిపేసి అతికేసుకుంటే కనుక దగ్గరగా ముడుచుకుపోతుంది ఫ్రాక్. ఈ విధంగా కుట్టు మీద కుట్టు 2 కుట్లు కూడా వేసేసుకున్నాను. కింద జిగ్జాగ్ చేసుకున్నాం కదండి, ఆ క్లాత్ కూడా మొత్తం లైన్గా కుట్లు వచ్చేసినాయి. ఇప్పుడు ఖర్చు మొత్తం కూడాను కటింగ్ చేసుకొని లైనింగ్ క్లాత్ కూడా కుట్టు వేసేసుకున్నానండి. ఫ్రాక్కి బ్యాక్ సైడ్ కట్టుకునేలాగా తాడు కుట్టుకొని ఇలా అటాచ్ చేస్తున్నాను. ఇదండి, ఇలా ఫ్రాక్ వచ్చేసి ఫైనల్ లుక్ ఈ విధంగా వచ్చింది. మీకు కానీ ఈ ఫ్రాక్ నచ్చిందా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.